హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఘోర బస్సు ప్రమాదం, పరిస్థితి చాలా దారుణం, మృతులు కూడా భారీగా అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోనే నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 5గురు దుర్మరణం చెందగా 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి మునుసూరు టోల్ ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో జరిగింది. అయితే ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా బస్సు వస్తుంది. ఈ క్రమంలో లారీ ఢీకొట్టడంతో ముందు ఉన్న మరో లారీ వేగంతో ముందుకు జరిగింది. అది వేగంగా ముందుకు జరిగి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో 5గురు మృతి చెందారు, 15 మంది తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 2 లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇక బస్సు వివరాల్లోకి వెళితే, ఓ ప్రముఖ ట్రావెల్స్కు చెందిన బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. మరికొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుకుంటామనగా ఈ ఘటన జరగడంతో బాధితుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఘోర విషాద సంఘటన అయితే జరిగిందండి. అయితే నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ దుర్ఘటనలో 5గురు మృతి చెందగా 15 మందికి అయితే తీవ్ర గాయాలు అయితే అయ్యాయి. అయితే ఈ ఘటన కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద అయితే శుక్రవారం అర్ధరాత్రి దాటాక రాత్రి 2 గంటలు దాటాక ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీదుగా ఇది ఒక తీవ్ర విషాద సంఘటన అని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్.